నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. కేసర శ్రేత ఇంటర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, ర్యాగింగ్ వంటి అంశాలపై సిఐ వెంకటయ్య, ఎస్ఐ వెంకటేష్ తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల చైర్మన్ మదర్, లెక్చరర్ నరసింహులు, సీనియర్ రిపోర్టర్ కర్రె గణేష్, సుమన్, బన్నీ పాల్గొన్నారు. జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకోండి. ర్యాష్ డ్రైవింగ్ పోవద్దు. చూస్తున్నాం, చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం. ఈ మధ్యనే మన దగ్గర ఒక ఫిక్స్ ప్లాన్లో 4th ఇయర్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ ఓవర్ స్పీడ్లో వచ్చేసి గుద్దుకొని చనిపోవడం జరిగింది. ఒక కొడుకు బిడ్ స్పీడ్ చేయాలి, మీ అన్న తమ్ముతో డిస్కస్ చేయాలి, అక్క చెల్లెలతో డిస్కస్ చేయాలి. ఎందుకు మీ ఇంత దూరం వచ్చేసి ప్రతి దగ్గర మీకు చెప్తున్నామంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పారు. అంటే ఈ సైబర్ క్రైమ్ అనేది దాన్ని ట్రేస్ చేయడానికి క్రైమ్ అయిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది కాకుండానే ఉండడం కోసం అంతటా కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ అక్రాస్ ద కంట్రీ, ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి సపరేట్ ఒక సైబర్ బ్యూరో అని చెప్పేసి ఒక బ్యూరోని ఏర్పాటు చేసేసి దానికి ఒక ఈజీ ర్యాంక్ ఆఫీసర్ ఇచ్చేసి అవేర్నెస్ కల్పిస్తూ అయినటువంటి అఫెన్స్ని ఏ విధంగా ఛేదించాలనేటువంటి విషయం మీద చాలా అంటే కసరత్తు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ సైబర్ క్రైమ్ బారిన పడద్దు అనేటువంటి ఉద్దేశంతో మన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలలో అంతా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒక 10 మంది గుంపుల దగ్గర అందరూ కూడా ఈ అవేర్నెస్ కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో అందరి దగ్గర ఉండాలి. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఏదైనా మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు పోయినా లేకపోతే మిమ్మల్ని ఏదైనా హరాస్మెంట్ చేస్తున్నా ఇమీడియట్గా 1930 నెంబర్ ఫోన్ చేస్తే ఏంటంటే అది అక్రాస్ ద కంట్రీలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు అనుసంధానమై ఉంటుంది. మీరు ఇమీడియట్గా మీ దగ్గర నుంచి అమౌంట్ పోవాలి కాల్ చేసేస్తే ఏ బ్యాంకులో ఉన్నా కానీ ఆ అమౌంట్ ఫ్రీజ్ అయిపోతే తిరిగి మీకు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదు అని చెప్పేసి మీరు ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చేస్తే ఆ అవకాశం ఉండదు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి చాలా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య. మనకి ఎక్కడ కూడా అంటే టెక్నాలజీ ఎక్కడైతే పెరుగుతుందో దాని వెనకాల నష్టాలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. కాబట్టి దాని బారిన పడకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం అందరం చూసినాం. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి పేపర్ లీకేజ్ కేసులో కూడా మనం లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దాంట్లో కూడా పాస్వర్డ్స్ చెక్ చేయడం, టెక్నాలజీతో కూడుకున్నటువంటి అది కూడా ఒక రకమైనటువంటి సైబర్ క్రైమ్. కాబట్టి దయచేసి దాన్ని బారిన పడకుండా ఉండడం కోసం మీకు అవేర్నెస్ కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎస్ఐ గారు క్లియర్గా ఫైనాన్షియల్ ఏ విధంగా నాన్ ఫైనాన్షియల్ క్లాస్ ఏ విధంగా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు దాన్ని చూసుకోండి. నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ర్యాగింగ్ అనేటువంటి విషయం. ఈ ర్యాగింగ్ కూడా కాబట్టి దయచేసి వాళ్ళు ఏదైతే కళలు కానీ మిమ్మల్ని కాలేజీలో పంపించేస్తున్నారో వాళ్ళ కళలు నిజం చేయడానికి మీరు ఒక మంచి పౌరునిగా చక్కదిద్దుకోవడానికి, మంచి పౌరాలుగా ఉండడం కోసం ప్రయత్నం చేసి మంచి క్యారెక్టర్ని, మంచి డిసిప్లిన్ని మీరే డిజైన్ చేసుకోవాలి. ఎవరు డిజైన్ చేయరు. మీకు సెల్ఫ్ లేదు, మీకు ఎవరు వచ్చేసి ఇది చేయి అది చేయాలని చెప్పేసి ఎవరు చెప్పాలి. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఒక సిస్టమేటిక్గా మీరు పోయి ఉంటే డిగ్రీలో 3 సంవత్సరాలు కూడా ఒక సిస్టమేటిక్గా చదువుకుంటే ఆటోమేటిక్గా మీకు అవకాశాలు వాటంతలాగా వస్తాయి. మీరు వాటంటే పడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే ఈ 2 years 3 years 5 years జాలీగా గడిపేసి నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో అప్పు కూర్చొని నాలుగు ఎగ్జామ్స్ కంటే ఎక్కడ సక్సెస్ కాలేదు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా డిసిప్లిన్గా క్లాస్లో రీసెర్చ్ చేసేదాన్ని జాగ్రత్తగా చేసి మీ ఓన్గా మోటివేట్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి చదువుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది ర్యాగింగ్ సంబంధించినప్పుడు ఎక్స్పెక్ట్స్లో ర్యాగింగ్ అనేది. ఇంకోటి ఈ మధ్యన అంతర్జాతీయంగా దేశంలో కూడా పెను ప్రమాదంగా తయారైనటువంటిది డ్రగ్స్. మీ అందరికీ తెలుసు. డ్రగ్స్ బారిన పడిపోయి చాలామంది జీవితాలు కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి యువతనే, అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు, అందరూ కూడా చాలామంది యువత ఏదైతుందో యువత దేశానికి ఆయుపట్టు యువతనే. ఆ యువతనే దేనికి పనిరాకుండా చేయాలని, ఒక దేశాన్ని పనికిరాకుండా చేయాలని చెప్పేసి అంటే ఆ యువత మీద ఆ ప్రభావం చూపిస్తే ఆ దేశం దేనికి పనిరాకుండా తయారైందని చెప్పేసి కొన్ని బయట దేశాలు కూడా కొన్ని కుట్రలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈ డ్రగ్స్ అనేటువంటి కల్చర్ రావడం జరిగింది. మన దగ్గర ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కూడా గాంజా అనేది ఇంతకుముందు అది మన దర్దాపులో ఉండేది కాదు.
కానీ ఈ మధ్యకాలంలో ఊళ్ళల్లో కూడా చిన్న ఊళ్ళలో చిన్న గ్రామాలలో కూడా మన దగ్గర గంజాయి వచ్చింది. దయచేసి ఎక్కడ కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాళ్ళకి చేసుకోవచ్చు. ఒకసారి గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు అయ్యిందంటే మన నాడీ వ్యవస్థ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉండదు. మనకు మంచి చెడుకు విచక్షణ మొత్తం కోల్పోతాం. ఆ విచక్షణ కోల్పోయి మన ఇష్టం వచ్చినట్టు జంతు ప్రవృత్తి ఏంటో జంతువులాగా ప్రవర్తిస్తాం. తల్లికి తండ్రికి ఎవరికి కూడా తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి వాటి జోలికి పోకుండా ఎక్కడ ఏమైనా దానికి సంబంధించినటువంటి గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనిపించినట్టయితే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎక్కడన్నా బాధపడేటట్టయితే ఇమీడియట్గా 100కి ఫోన్ చేయండి. లేకపోతే మీ కాలేజీ యజమాన్యం దృష్టి పట్టుకురండి. లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో మా నెంబర్ దగ్గర కూడా ఉంటుంటే మాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పినా కానీ సరిపోతుంది. మీరు ఎక్కడ మీ పేరు కానీ మీ వివరాలు కానీ ఎక్కడ కూడా బయట పెట్టాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి స్కోప్ ఇవ్వకుండా ఉండాలా. ఒకవేళ ఎవరైనా బారిన పడ్డా కానీ దాన్ని ఇమీడియట్గా తెలియజేయాలి. గాంజాయి కలిగి ఉండడమే కాదు, దాని కన్జంప్షన్ కూడా, అంటే దాన్ని వాటిన గాంజాయి అయినా డ్రగ్ అయినా యూజ్ చేసినా కానీ నేరమే. యూజ్ చేసినా కానీ శిక్షణ పడుతుంది. దాని పొల్యూషను, యూజ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేసినా, నీ దగ్గర ఉన్నా, నువ్వు కన్జ్యూమ్ చేసినా కానీ శిక్షణ పడుతుంది. దేశంలో ఉన్న అన్ని చట్టాల్లో కింద పవర్ఫుల్ చట్టము మరణ శిక్ష కూడా ఉన్నటువంటి చట్టం ఎందుకు చేశాడు. దాని బారిన పడ్డారంటే దేనికి పరికరాలు తయారు చేస్తారు. కాబట్టి దయచేసి అది ఒక్కటే కాదు, క్రిమినల్ కేసులకు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండాలా. ఇలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దు. ఈ రోజుల్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉద్యోగం కావాలంటే, లేదంటే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కావాలన్నా కానీ మీ యాంటిసిడెన్సీ అడుగుతున్నారు. యాంటిసిడెన్స్ అంటే నీ యొక్క రికార్డ్ ఏమన్నది, నువ్వు పనిచేసినట్లయితే నువ్వు చదువుకున్న చోట, లేదంటే నీ గ్రామంలో ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో నీ రికార్డ్ సరిగా ఉందా లేదా, ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయినా లేదా అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వద్దు. ఎక్కడ కూడా పోలీస్ రికార్డులో ఎక్కువద్దంటే నువ్వు ఏదైతే సిస్టమ్ ఉందో సిస్టమ్ నీ క్యారెక్టర్ డిసిప్లిన్తో ఉండాలి. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. మంచి భవిష్యత్తు ఉంది. మంచిగా మీరు ఒక డిసిప్లిన్గా ఎదిగి మీ తల్లిదండ్రులకు అనుకున్నటువంటి కళల్ని నెరవేర్చాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, యూనిఫామ్లో ఉండేసో నేను పోలీస్ అని చెప్పేసి కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నేను రూల్ కాల్ చేసి మీరు బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా నాన్ ఫైనాన్షియల్ ప్రాసెసింగ్కి వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియా మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకోవాలి. అదర్వైజ్ అంతా కూడా చెత్త అంతా కూడా మనం పక్కన పెట్టేసేయాలి. మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని బ్రౌజింగ్ చేసుకోవాలి, అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇదంతా కూడా సైబర్ క్రైమ్ సంబంధించి బ్రీఫ్ డిస్క్రిప్షన్. ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా రకరకాలు ఉన్నాయి. స్నాప్చాట్స్ అవి ఇవి రకరకాలు ఉన్నాయి. ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 10,000 అవసరం ఉన్నాయంటే నిజమే కావచ్చు అని చెప్పేసి మనం వెరిఫై చేసుకోకుండా నాకు ప్రొఫైల్ పిక్ అవపడుతుందో వెంకటేసేసే అని చెప్పేసి ఇమీడియట్గా ఒక 10,000 చేస్తే అది తీసుకుని వెళ్ళిపోతుంది. ఒకటి జాగ్రత్తగా ఉండాలి, అది నిజంగానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయినా కాదా అనేది ఒకటి. ఫేస్బుక్ సంబంధించి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంటాయి. అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళకు మనకు మధ్యలో ఏదో చిన్న కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడము, మీ ఫొటోస్ ఏమైనా షేర్ అయితే దాన్ని మార్పింగ్ చేయడము, అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఫిజికల్గా వాడుకోవచ్చు, ఫైనాన్షియల్గా కూడా వాడుకోవచ్చు. సో ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, నెక్స్ట్ ఈ మధ్యలో ఇక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఒక 10 lakhs దాకా లాస్ అయింది. ఎట్లా లాస్ అయిందంటే హనీ ట్రాప్. అది ఒక లేడీ ఒక న్యూడ్ కాల్ చేసింది, అర్థమవుతుందా, న్యూడ్ వీడియో కాల్ చేసేసి ఆ స్క్రీన్ అంతా కూడా మనకు స్క్రీన్ షాట్స్ తీసుకుంటాం. స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ అతనికి పంపించేసి బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే ఏముంది, ఇప్పుడు ఒక రెప్యుటేషన్, సొసైటీలో ఒక రెప్యుటేషన్ ఉన్న పర్సన్ రేపు అవి సోషల్ మీడియాలో పెడితే చాలామంది చూస్తారు, సమాజం మొత్తం చూస్తుంది, నా పరువు పోతుంది అనుకొని ఏదైతే న్యూడ్ కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి అతనికి పంపించేసి మొత్తం అప్లోడ్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తే 10 lakhs rupees మనకు పంపించడం జరిగింది. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.